మనం నిన్న గగన వర్ణనం లేదా గమన వర్ణనం అనే ఘట్టాన్ని చెప్పుకున్నాము. గగనంలో ఆకాశంలో ఎలా గమనం చేశారు, గమనం అంటే ప్రయాణం, ఎలా ప్రయాణించారు, ఆ ఆకాశం ఎలా ఉంది, ఆకాశంలో ఏమేమి చూశారు వాళ్ళు, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. వాళ్ళు చూడని లోకం లేదు, చూడని వస్తువు లేదు, చూడని మనిషి లేడు, వాళ్ళకు కనిపించని జీవుడు లేడు, దేవుడు లేడు, రాక్షసుడు లేడు. అందరినీ వాళ్ళు చూశారు, అన్నిటినీ వాళ్ళు చూశారు. అంటే సమస్త సృష్టి జ్ఞానము వాళ్ళకి కలిగింది అని అర్థం. ఆ సృష్టినంతా కూడా చూసి ఆ హృదయ ఆకాశంలో ఆ సరస్వతి అమ్మవారి కృపతో ఇక ఆ లీలాదేవిని ఆ అమ్మవారు భూలోకానికి తీసుకొస్తున్నారు. భూలోకం నుంచే ప్రయాణం ప్రారంభమైంది, మళ్ళీ భూలోకానికి వాళ్ళు దిగి వస్తున్నారు అని చెప్పడం జరుగుతుంది. దిగి రావటము ఎక్కటము అనే ప్రశ్న లేకపోయినా కూడా మనకి అర్థమయ్యేందుకోసం మూలాధారం నుంచి ప్రారంభించి మళ్ళీ మూలాధారానికే రావాలి అని క్రమంలో యోగశాస్త్రంలో చెప్పినట్టుగా అక్కడ ఎక్కటము దిగటము అనే ప్రశ్న లేదు. కానీ మనకు అర్థమయ్యేందుకోసం ఏమైనా మెట్లున్నాయా అట్లా కాదు, ఒక భూమి కాదు, అంటే ఆ సాధనతో మనం సంపాదించే స్థాయి, ఒక్కొక్క స్థాయి మనం ప్రమోట్ అవుతూ ఉంటాము అని అర్థం. ఆ ప్రమోషన్తో మనం అట్లా పైకి వెళ్తూ ఉంటాం. ఎంత ప్రమోషన్ వచ్చినా కూడా మనం ఎక్కడితో ప్రారంభించామో ప్రయాణం దాన్ని మర్చిపోకూడదు. ఎక్కడి నుంచి వచ్చామో ఎలా వచ్చామో దాన్ని మర్చిపోకూడదు. అంటే నువ్వు ఆ భగవంతుడి నుంచి పరమాత్మ నుంచి వచ్చావు, ఆయన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. నీ మూల బీజం, మూల కారణం ఎక్కడ ఉంది అంటే ఆ భగవంతుడిలో ఉంది. ఆయనని ఎప్పటికీ మర్చిపోవద్దు. నువ్వు ఎంత గొప్పవాడైనా, గొప్పవాడిని అనుకున్నా కూడా, ఈ మధ్య స్వామిజీ వారు చెప్తున్నారు కదా, మనం ఆ భూమి గాత్రాన్ని, ఆ భూమి కొలతని ఒకసారి పరిశీలించి చూస్తే మనకు తెలుస్తుంది మన సైజ్ ఎంత. మనం ఏదేదో అనుకుంటాం, అహంకరిస్తాం, అది ఇది అది అని. కానీ ఆ గెలాక్సీలో చూసినప్పుడు ఒక చిన్న చుక్కలాగా కూడా లేదు. మ్యాప్లో శ్రీలంక అంత కూడా లేదు భూమి, ఒక చిన్న చుక్క అంతే. అది కూడా ఇక్కడ ఉంది అని వాళ్ళు చూపిస్తే మనకు తెలుస్తుంది. ఆ గెలాక్సీ ఫోటో తీసి ఒక చోట అంటించారనుకోండి, ఇక్కడ భూమి ఉంది అని వాళ్ళు చెప్తే మనకు తెలుస్తుంది. లేకపోతే ఉన్నట్టు కూడా తెలియదు. అంటే అడ్రస్ లేని భూమి ఇది అని. ఆ అడ్రస్ లేని భూమిలో మనం ఎక్కడున్నాం? భూమికే అడ్రస్ లేదంటే మనకి ఎక్కడి నుంచి అడ్రస్ వస్తుంది? కానీ ఎంత అహంకరిస్తాం మనం, ఎంత గర్విస్తాం, ఎన్నెన్ని మాయలు చేస్తాం, ఎన్నెన్ని మోసాలు చేస్తాం, ఎన్నెన్ని మాటలు మాట్లాడతాం, అంతా నేనే అన్నట్టుగా ఎంత అహంకరిస్తాం మనం. అది భగవంతుడిని మరిచిపోవటము అని. ఆ పని ఎప్పటికీ చేయకూడదు, ఆ మూల కారణాన్ని ఎప్పటికీ మరిచిపోకూడదు అని. అందుకనే మూలాధారంతో ప్రయాణాన్ని ప్రారంభించి సహస్రారానికి చేరి మళ్ళీ మూలాధారానికే వచ్చి ఆ కుండలిని శక్తి పడుకుంటోంది అని వర్ణన చేసి చెప్తారు. అంటే అర్థం ఏమిటి అంటే అక్కడ నీ మూలం ఉంది, దాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. ఒకసారి సహస్రారం చేరినవాడు ఎప్పుడూ ఆ స్థితిలోనే ఉంటాడు. కాబట్టి వాడికి మూలాధారము ఒకటే, సహస్రారము ఒకటే. కానీ మనకు నేర్పించేందుకోసం ఇంకా సాధన చేసేవాళ్ళు చాలామంది రాబోతున్నారు, పుట్టబోతున్నారు. వాళ్ళకందరికీ నేర్పించాలి కదా వాళ్ళు ఎలా ఉండాలి అని, ఒక దారి చూపించాలి వాళ్ళకు కూడా. అందుకని మూలాధారంతో ప్రారంభించి మళ్ళీ మూలాధారంతోనే ప్రయాణాన్ని ముగిస్తారు మహాయోగులు అని యోగశాస్త్రంలో చెప్తారు. కారణం అదే, అంటే సహస్రారానికి విజిట్ చేసి వస్తూ ఉంటారు అని. అట్లా వెళ్ళి వచ్చినప్పుడు అక్కడ మూలాన్ని మరిచిపోకుండా ఉంటారు. అలాగే ఆకాశంలో ఎన్ని లోకాలు తిరిగినా వాళ్ళు చూడని లోకం లేదు, అన్ని లోకాలని చూశారు. రాబోయే సృష్టిని కూడా చూశారు, అది కూడా మనకి చెప్పారు. రాబోయే నగరాల్ని అక్కడ చూశారు. అలా ఆ సృష్టినంతా చూసి సమస్త సృష్టి జ్ఞానము వాళ్ళకి వచ్చిన తరువాత ఇంకేది మిగల్లేదు, ఇంకా చూడాల్సింది ఏది మిగల్లేదు, ఇంకేదో లోకం ఉంది అని చెప్పేందుకే లేదు. అలా
అంటే సృష్టి అంతాన్ని చూశారు. అలా సృష్టి అంతాన్ని మనం ఈ కంటితో చూడలేం, అది ఇంపాసిబుల్, అది సాధ్యమే లేని పని. కానీ ధ్యాన దృష్టితో చూడొచ్చు, జ్ఞాన దృష్టితో చూడొచ్చు. కళ్ళు మూసుకొని కూర్చుంటే ఆ హృదయాకాశంలోనే ప్రపంచం అంతా కనిపించింది. నీలో ఉన్న ప్రపంచమే బయట కనిపిస్తోంది. బయట ఉన్నదాన్నే నువ్వు లోపల చూస్తున్నావు. నీతోనే ప్రారంభమైంది కాబట్టి ప్రపంచమంతా నీలో ఉన్నట్టే. ఆ సృష్టిని, ఆ ప్రపంచాన్ని హృదయంలో దర్శించే విధానాన్ని సరస్వతి అమ్మవారు చెప్పింది. ధ్యానంలో ఆ లీలాదేవి కూర్చున్నప్పుడు తన ధ్యానంలో అమ్మవారు కూడా కలిసింది. తను ఎప్పుడూ ధ్యాన స్థితిలోనే ఉంటుంది కాబట్టి ఆ తల్లికి ధ్యానం చేయాల్సిన పని రాలేదు. తను అక్కడ సంకల్పించింది, నేను ధ్యానంలో సరస్వతి అమ్మవారిని చూడాలి అని. అక్కడ ఆ అమ్మవారు ఆమెతో పాటుగా కలిసి ఇద్దరు సంచారం చేశారు ఆకాశంలో. సరస్వతీదేవి, లీలాదేవి ఇద్దరు కూడా ఆకాశాన్నంతా చూశారు, సృష్టినంతా చూశారు. అసలైన ప్రశ్న ఏమిటి అంటే, ఆ లీలాదేవి అడిగింది, నాకు నా పూర్వజన్మని చూపించు, నా పూర్వజన్మలో నా భర్తని చూపించు అని కదా అడిగింది. అందుకని అక్కడ ఆ గిరి గ్రామంలో ఒక కొండ దగ్గర ఆ బేస్ క్యాంప్ అంటారే, ఆ కొండ బేస్ క్యాంప్లో ఒక చిన్న పల్లె ఉంది. ఆ పల్లెలో ఒక చిన్న గుడిసె ఉంది. ఆ గుడిసెలో ఈ లీలాదేవి పూర్వజన్మ అయింది. అక్కడ ఆ పూర్వజన్మలో ఆ భర్త వశిష్ఠుడు దేహాన్ని చాలించి ఉన్నాడు. అక్కడ అందరూ చేరారు. అక్కడికి తీసుకువెళ్ళాలి. అక్కడికి తీసుకువెళ్ళాలంటే ఈ శరీరంతో తీసుకువెళ్ళటానికి వీలు లేదు. ఎందుకంటే అది జరిగి ఇంకా 8 రోజులు కూడా కాలేదు. ఇక్కడ లీలాదేవి ఈ జన్మ జరిగి కొన్ని వందల సంవత్సరాలు అయిపోయాయి. అంత వెనక్కి టైం ట్రావెల్ చేయలేదు. లీలాదేవికి ఆ శక్తి లేదు, శరీరంతో వెళ్ళే శక్తి లేదు. సరస్వతి అమ్మవారు అలాగే తీసుకువెళ్ళచ్చు కదా, ఈ శరీరంతో అలాగే పట్టుకుపోవచ్చు కదా ఎత్తుకుని. ఈ ధ్యానం అంతా ఎందుకు అంటే అంత టైం ట్రావెల్ చేసేంత శక్తి తనకు లేదు లీలాదేవికి. ఆ శక్తి వచ్చేందుకోసం నువ్వు ధ్యానం చేయాలి అని చెప్పింది. నువ్వు అడుగుతావు నా పూర్వజన్మ ఏది అని, చెప్తారు సద్గురువు. నీకు నమ్మకం కలగదు. ఎందుకు అంటే ధ్యానం చేయలేదు, నీకు ఆ విషయంలో ఆసక్తి లేదు, లేదా ఆ విషయాన్ని తెలుసుకునే శక్తి నీకు రాలేదు. కాబట్టి నువ్వు అడగటమే దండగా, దానితోనే ప్రయోజనం లేదు. అడిగావు అంటే, వారు చెప్పారు అంటే విశ్వాసంతో మంచిది, సంతోషంగా ఉండు. నువ్వు చూడాలి, అనుభవించాలి అంటే సద్గురువులు చెప్పిన సాధన చేయాలి. సరస్వతీదేవి ఒక సాధన చెప్పింది, ధ్యానం అనే సాధన చెప్పింది. ధ్యానం చేయి, నీకు నేను పూర్వజన్మ చూపిస్తాను. ధ్యానం చేసింది. ధ్యానానికి కూర్చుంది, అమ్మవారి అనుగ్రహం కలిగింది. ఆ ధ్యానం ఎంతసేపట్లో సిద్ధిస్తుంది అనేది భగవంతుడి చేతిలో ఉంది. అది నువ్వు కూర్చోవాలి. కనీసం నువ్వు ఆ ప్రయత్నం కూడా చేయకపోతే, ఆ ఎఫర్ట్ కూడా పెట్టకపోతే, నువ్వు ఆ సాధన కూడా చేయకపోతే గురువు అనుగ్రహము, భగవంతుడి అనుగ్రహం నీకు కలగదు. అంత మాత్రమేనా సాధన చేయాలి. నువ్వు అంటావు, నీ అనుగ్రహంతో నాకు ధ్యాన సిద్ధి అవుతున్నప్పుడు ధ్యానం లేకుండానే సిద్ధి అవ్వచ్చు కదా. అది చాలా తప్పు, చాలా పొరపాటు. నువ్వు తింటే ఆకలి తీరుతుంది, కానీ తినకుండానే ఆకలి తీరాలి అంటే అసలు ప్రశ్నే వద్దు. తినకుండానే ఆకలి తీరటం అనే విధానం లేదు ప్రపంచంలో. నువ్వు తిను, నీకు కావాల్సింది వడ్డిస్తారు, నీకు కావాల్సింది పెడతారు. నేను తినకుండానే ఆకలి తీరాలి అంటే అది చాలా పెద్ద సాధన, పెద్ద యోగం. అది అలా మనం చేయకూడదు, అలా అనకూడదు. ధ్యానం చేయాలి అన్నది కాబట్టి చేసింది. చేసిన క్షణాల్లో ధ్యాన సిద్ధి అయింది. ఆ ధ్యానంలో హృదయాకాశంలో ఎక్కడికి వెళ్ళింది ధ్యానం చేసి? హృదయానికి వెళ్ళింది. ఆ హృదయంలో దాన్నే చిత్తాకాశం అని పిలుస్తారు. చిత్తం, మన చిత్తంలోనే ఆకాశం అంతా ఉంది ప్రపంచం. మనం అనుకునేది ఈ ఆకాశంలో మనం ఉన్నాము అని, కానీ మన ఆకాశంలో ఈ ఆకాశం అంతా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆకాశం లేకపోతే అక్కడ ఆకాశం లేదు. అక్కడ ఆకాశం ఉన్నా కూడా మనకి దాంతో ఏమీ ఉపయోగం, ప్రయోజనం లేదు. అందుకనే ఇక్కడితో ప్రారంభం అవుతుంది, కానీ అక్కడ ప్రారంభం కాదు సృష్టి. అందువల్ల ఆ లోపలికి తీసుకువెళ్ళి ఆ ఆకాశాన్నంతా చూపించి, ఆ సృష్టినంతా చూపించి ఇప్పుడు అసలైన ఆ ప్రాంతానికి పిలుచుకొస్తోంది. అలా పిలుచుకొస్తున్నప్పుడు అలా దిగుతున్నారు వాళ్ళు ఆకాశం నుంచి. లోకాలు చూసి ఇదంతా లోపలే జరుగుతోంది, ఎక్కడో బయట జరుగుతోంది అని అనుకోకూడదు, లోపలే జరుగుతోంది. సరస్వతి అమ్మవారు కలిసి ప్రయాణం చేస్తోంది, అది విశేషం. మన లోపల జరుగుతూ ఉంటాయి, కానీ మనం
ఒకళ్ళమే కలిసి ప్రయాణం చేస్తాం, ఒకళ్ళమే ప్రయాణం చేస్తాం. అది భగవంతుడితో కలిసి ప్రయాణం చేస్తే అది ఒకళ్ళే రన్ చేస్తే అది రేస్ అవుతుంది. అది భగవంతుడితో కలిసి రన్ చేస్తే గ్రేస్ అవుతుంది అని చెప్తాను. రేస్కి గ్రేస్కి చాలా తేడా. నువ్వు రేస్ చేస్తావా, గ్రేస్ చేస్తావా? నువ్వు ఒకడివే పరిగెత్తితే రేస్ అది, కలిసి పరిగెత్తితే గ్రేస్ అది. భగవంతుడి గ్రేస్ కావాలి, సద్గురు కృప కావాలి. అందుకనే ఇక్కడ కలిసి ప్రయాణం చేస్తోంది కాబట్టి అది ఒక కృప, అది ఒక అనుగ్రహం. అలా ఆ ప్రయాణం చేసి చేసి భూలోకానికి దిగి వస్తున్నారు నిదానంగా. దిగి వస్తున్నప్పుడు ఆ భూలోకం ఎలా కనిపించింది అనే వర్ణన అక్కడ మనకి చేసి చెప్తారు. కానీ మనం ఈ కాలంలో చూస్తున్న భూమి వర్ణనలాగా ఉండదు, అది కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఎందుకని అంటే పురాణాల్లో కనిపించే వర్ణన వేరే, వేదాల్లో కనిపించే వర్ణన వేరే. అలాగే ఈ మధ్య కొన్ని గ్రంథాలు వస్తాయి కదా, ఆ గ్రంథాల్లో కనిపించే వర్ణన వేరే. ఇలా విరుద్ధం కనిపిస్తుంది మనకి. ఒక్కొక్క గ్రంథానికి ఏదో విరోధం ఉందేమో అన్నట్టుగా కనిపిస్తుంది, కానీ విరోధం ఏమీ లేదు. ఎలా అర్థం చేసుకోవాలి అంటే కల్పభేదంతో అర్థం చేసుకోవాలి అని చెప్పారు. ఒక్కొక్క కల్పంలోనూ ఈ భూమి గాత్రము మారుతూ ఉంటుంది, ఈ భూమి సైజు మారుతూ ఉంటుంది. ఒకప్పుడు మనిషి ఇట్లా లేడు, అందరూ 6 అడుగులే ఉండేవాళ్ళట. 6 అడుగులు అనేది పొట్టివాడు అని లెక్క. ఆ కాలంలో 6 అడుగులు ఉంటే పొట్టివాడని. అంటే ఒక్కొక్కళ్ళు అట్లా 18 అడుగులు 20 అడుగులు ఉండేవాళ్ళు మనుషులంతా అని ఒకప్పుడు. అట్లా రాను ఏమైపోయింది, మనిషి గాత్రం కూడా తగ్గుతూ వచ్చింది. అలాగే ఈ భూమి గాత్రం కూడా తగ్గుతూ వచ్చింది. ఈ భూమి ఒకప్పుడు ఇంకా చాలా పెద్దగా ఉండేది, అప్పుడే దీనికి పృథివీ అని పేరు వచ్చింది. తర్వాత ప్రళయాలు, ఎన్నో ప్రళయాలు అయిపోయాయి, ఇప్పటికీ ప్రళయాలు అవుతూ ఉంటాయి. అలా ప్రళయాలు అయ్యి భూమి గాత్రము తగ్గుతూ వచ్చింది. ఇప్పుడున్న భూమిని మనం చూస్తే ఆ భూమి వర్ణన మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ కనిపించే ఆ వర్ణన అది పురాణ కాలం కన్నా వెనకది అన్నట్టుగా కనిపిస్తుంది. అది అటువంటి భూలోక వర్ణన అది. కాబట్టి కొద్దిగా ఇదేమిటి ఇట్లా ఉంది, భూమిలో ఇవన్నీ ఉన్నాయా అనే ప్రశ్న మనకు వస్తుంది. కానీ ఒకప్పుడు ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి అది గ్రంథాలకి విరోధం ఉన్నట్టు కాదు, కల్పభేదం. అది ఆయా కల్పాల్లో భేదాన్ని బట్టి మనకి వర్ణన చేసి చెప్తారు. ఆ దృష్టితో వినండి దీన్ని, ఆ దృష్టితో మనం ఆ భూలోక వర్ణన విందాము, తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వశిష్ఠ మహర్షి కొనసాగిస్తూ ఉన్నారు ఉపదేశాన్ని. ఎలా ఉంది భూమి అని వాళ్ళు దిగి వస్తున్నారు, పైనుంచి చూస్తున్నారు. చూపిస్తోంది సరస్వతి అమ్మవారు. ఎక్కడ లోపల చూపిస్తోంది అంటే అర్థం ఏమిటి? ఒక మాయిక ప్రపంచం, ఒక మాయా ప్రపంచం. దాన్ని అక్కడ కల్పించి దాన్ని అక్కడ చూపిస్తూ, ఎందుకు ఆ మాయా ప్రపంచాన్ని చూపించారు అంటే జ్ఞానాన్ని కలిగించేందుకోసం. అది కూడా జ్ఞానానికే సహకరిస్తుంది. అది భగవంతుడు చేసిన మాయ కాబట్టి ఆ మాయ జ్ఞానానికే సహకారి అవుతుంది. కొన్ని సందర్భాల్లో కొంతమందిలో మార్పులు తేవటం కోసం సద్గురువు కొన్ని చమత్కారాలు చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఏదేదో చిత్రమైన దృశ్యాలు కనిపిస్తాయి, కొన్ని సందర్భాల్లో జీవితంలో చాలా విచిత్రమైన ఘట్టాలు జరుగుతాయి, కొన్ని సందర్భాల్లో ఏవేవో వింటాం మనము, కొన్ని సందర్భాల్లో ఏవేవో చూస్తాము, కొన్ని సందర్భాల్లో ఏవేవో ఆలోచనలు వస్తాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని మనం ఆలోచన చేస్తే దానికి సమాధానం మనకు అందదు. ఎందుకంటే అది ఒక మాయా ప్రపంచం. ఆ మాయా ప్రపంచంతో సద్గురువు నీలో ఒక మార్పును తీసుకురావాలి అని అనుకున్నాడు. ఆ మార్పు కోసం అది ఆయన సృష్టి చేసే మాయ. అది అలా సృష్టి చేసి ఏం చేస్తాడంటే, మాయ సాధారణంగా మనల్ని పడవేస్తుంది, మనం పడిపోతాం మాయతో. కానీ ఆ సద్గురువు చేసే మాయ ఉందే, భగవంతుడు చేసే మాయ ఉందే, అది మనల్ని ఎత్తి నిలబెడుతుంది, మనల్ని పైకి తీసుకువెళ్తుంది. అది ఆ మాయకి ఈ మాయకి ఉన్న తేడా. అందుకనే ఇది ఒక విచిత్రమైన మాయ. ఆ మాయని సృష్టి చేసి ఆ సరస్వతీదేవి లీలాదేవికి ఆ భూలోకాన్ని చూపిస్తోంది. హృదయ ఆకాశంలో అక్కడ ప్రయాణం చేస్తున్నారు. అంటే బయట చూస్తే మనం కళ్ళు మూసుకొని కూర్చుంది లీలాదేవి. ఒక నవ్వు ముఖము, ఆనందంతో వచ్చే ఆ కన్నీరు, ఇది బయటి రూపం. ఇదే ఇంత ఏమీ తేడా లేదు. అమలుగా కళ్ళు మూసుకొని కూర్చుని ఆనందంగా ఉంటే ఎలా ఉంటారో అలాగే ఉంది లీలాదేవి. కానీ లోపల జరుగుతోంది ఇదంతా, ఆ లీలాదేవి లోపల జరుగుతోంది ఇదంతా, ఆ హృదయంలో జరుగుతోంది. కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏం జరుగుతుందో లోపల మనకేం తెలుస్తుంది? అలాగే ఆ చుట్టూ ఉన్న వాళ్ళకి, బయట ఉన్న వాళ్ళకి ఇదేది తెలియదు, ఇవేవి తెలియవు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ ప్రయాణం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఏది తెలియదు. కానీ వాళ్ళు పూర్వజన్మకే వెళ్ళిపోయారు. ఆ
ఆ పూర్వజన్మకి వెళ్ళి ఆ పూర్వజన్మని చూపిస్తోంది సరస్వతీదేవి. ఇదంతా లోపల జరుగుతోంది. దాన్ని ఆ వర్ణన ఇప్పుడు చేసి చెప్తున్నారు మనకి. నభస్థలాద్ గిరిగ్రామం గచ్చంత్యౌ కంచిదేవతే జ్ఞప్తి చిత్తస్థితం భూమి తలం దదృశతు స్త్రియౌ. ఆ స్త్రీలిద్దరూ అంటే సరస్వతీదేవి, లీలాదేవి ఇద్దరు కూడా ఆకాశం నుండి గిరిగ్రామానికి వెళ్తూ, అది ముఖ్యం. అసలు వీళ్ళ ప్రయాణం ఎందుకు ప్రారంభమైంది అంటే, నాకు నా పూర్వజన్మలో భర్తని చూపించు అని అడిగింది లీలాదేవి. అందుకనే ప్రయాణం ప్రారంభమైంది. ఎందుకంటే పూర్వజన్మ భర్త అంటే ఆ కథ విని ఉంటే అర్థమవుతుంది. అదంతా కూడా జ్ఞానానికి సంబంధించిన విషయమే. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఏడవాల్సిన పని లేదు అని ఒక పూర్వజన్మ ఘట్టాన్ని చెప్పింది. చెబితే దాన్ని పట్టుకుని అయితే నాకు ఆ పూర్వజన్మని చూపించు అని అడిగింది కదా, అందుకనే అక్కడికి తీసుకువెళ్తున్నారు. కొత్త వాళ్ళు కథ తెలియదు కాబట్టి చెప్పానంతే. ఆ గిరిగ్రామానికి వెళ్ళాలి అంటే ఆ పల్లెకి వెళ్ళాలి. ఆ పల్లెకి వెళ్ళి ఆ పల్లెలో ఒక గుడిసె ఉంది, ఆ గుడిసెలోకి తీసుకువెళ్ళాలి ఈ లీలాదేవిని. అందుకనే ఆ గిరిగ్రామానికి వెళ్తూ జ్ఞప్తిదేవి చిత్తంలో ఉన్న భూమిని చూశారు. జ్ఞప్తిదేవి అంటే ఎవరు? సరస్వతీదేవి. జ్ఞప్తి అంటే జ్ఞాపకము అని అర్థం. జ్ఞాపకం అంటే జ్ఞానము అని అర్థం. జ్ఞానాన్ని ఇచ్చే దేవి జ్ఞప్తిదేవి అంటారు. అందుకనే తస్మై జ్ఞప్త్యాత్మనే నమః అని మనం ధ్యాన శ్లోకాల్లో చెప్పుకుంటాం. జ్ఞప్త్యాత్మనే, సత్యాత్మనే, జ్ఞప్త్యాత్మనే, బ్రహ్మాత్మనే నమః అని చెప్పుకుంటాం. జ్ఞప్త్యాత్మనే అంటే జ్ఞానమే ఆత్మ అయినవాడు, జ్ఞానమే స్వరూపంగా ఉన్న ఆ శక్తి అని అర్థం. ఆ సరస్వతీదేవి చిత్తంలో ఉన్న భూమిని చూశారు. ఇది ఎక్కడ ఉంది అంటే సరస్వతీదేవి చిత్తంలో ఉంది. అంటే సరస్వతీదేవి సంకల్పం చేసింది, ఈ లీలాదేవికి నేను ఒక భూమిని చూపించాలి అని ఆమె సంకల్పం చేసింది. అంటే ఇది ఎక్కడ ఉంది? ఆమె మనస్సులో ఉన్నట్టే లెక్క. ఆమె సంకల్పం చేసింది కాబట్టి ఆమె మనస్సులో ఉన్న ఆ ప్రపంచము లీలాదేవికి కనిపిస్తోంది అని ప్రారంభించారు ఆ భూలోక వర్ణనని. ఈ భూమండలము, ఇక్కడ ఆ భూమండలాన్ని వర్ణన చేస్తూ కవిత్వంతో చెప్తారు. చాలా అద్భుతమైన కవిత్వం అది. అంటే వాల్మీకి మహర్షి ఆది కవి కదా, ఆయన ఊరికే డ్రైగా చెప్తూ వెళ్తే ఆయన కవి అనిపించుకోరు. ఒక పండితుడు అంతే, శాస్త్ర పండితుడు. కానీ ఈయన కవి, కవిత్వంతో కలిసిన మాట ఇది. అందుకని అలాగే చాలా సుందరంగా, చాలా కవిత్వంగా చెప్తారు. బాగుంటుంది వినటానికి. అది ఆ వర్ణన వినండి అందరూ కూడా. ఈ భూమండలం ఎలా ఉంది అంటే బ్రహ్మాండం అనే మనుష్యుడి హృదయ పద్మంలాగా ఉంది. బ్రహ్మాండాన్నే ఒక మనుష్యుడు అని అనుకుంటే ఆ మనిషికి హృదయ పద్మం ఎట్లా ఉంటుందో భూమండలం అట్లా ఉంది అని. మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇది మనకు ప్రధాన కేంద్రం. ఏ గ్రహం ముఖ్యమైంది అంటే మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి, మన జీవనానికి ఆధారమే ఈ భూమి కాబట్టి ఈ భూమి మనకి హృదయం లాంటిది. ఇది హార్ట్ ఆఫ్ ది సిటీ అంటారే, అలాగే ఇది ఈ గెలాక్సీకి హార్ట్ అని మనం అనుకుంటాం. మన జీవనానికి ఆధారం ఇది. అందుకని ఈ భూమిని మనం కాపాడుకోవాలి. వేరే గ్రహాలని మనం ఎట్లాగో కాపాడలేము, కనీసం ఈ భూమినైనా మనం కాపాడుకోవాలి. ఇక్కడైనా ఆ పచ్చదనాన్ని, ఆ ప్రకృతిని మనం కాపాడుకోవాలి. అందుకనే ఇది హృదయ పద్మము అన్నారు. బ్రహ్మాండం అనే పురుషుడికి హృదయ పద్మంలాగా ఉంది ఈ భూమండలం. ఇక్కడ ఇంకా ఎలా ఉంది, ఏమున్నాయి అంటే అష్టదిక్కులు దీనికి దళాలుగా ఉన్నాయి. ఇంకా ఆ పద్మం ఎట్లా ఉందో వర్ణన చేస్తూ ఉన్నారు. 4 పార్శ్వాలయందు గల కొండలు జూలుగా ఉన్నాయి. ఆ పద్మానికి జూలు ఉంటుంది కదా, ఆ జూలులాగా ఆ పుప్పొడి వస్తుంది, ఆ పుప్పొడి వచ్చే జూలులాగా ఉంది. ఈ విధంగా ఈ భూమండలం అనే పద్మం తన సహజ పరిమళంతోనే అందంగా ప్రకాశిస్తోంది. ఆ చంద్రమండలానికి వెళ్ళిన ఆయన పేరేదో ఉంది, ఆర్మ్స్ట్రాంగ్. అతను అక్కడి నుంచి చెప్పాడు, చూస్తే ఆహా భూమి ఎంత అద్భుతంగా ఉంది, ఇప్పుడే అలంకారం చేసుకున్న పెళ్లి కూతురులాగా కనిపిస్తోంది. మన తెలుగువాడైతే అట్లాగే చెప్పేవాడు. ఆయన తెలుగువాడు కాదు కదా, ఫారినర్. అందుకని ఆయన చాలా అందంగా కనిపిస్తోంది అని చెప్పాడు. ఆయన చాలా బాగుందండి అని చెప్పాడు ఆయన. చూడటానికి భూమి అంటే భూమిని ఒక అద్భుతమైన వర్ణనతో చెప్పటం అనేది అందరికీ అలవాటే. అది పైనుంచి చూస్తే బ్లూ ప్లానెట్, అది నీలంగా కనిపిస్తుంది. అంటే సముద్రాలు ఉన్నాయి కదా, ఆ సముద్రంతో చాలా అద్భుతంగా ఉంటుంది. నదుల గుంపులన్నీ కూడా ఆ పద్మం యొక్క పుప్పొడితో కూడిన తూడులై ఉన్నాయి. నదులన్నీ కూడా దానికి తామర తూడ అంటారు, ఆ తూడలై ఉన్నాయి.
మంచు అనే మధుబిందువులతో కూడి ఉంది. ఆ హిమాలయాలు, ఆల్ప్స్ పర్వతాలు ఇవన్నీ ఉన్నాయి కదా ప్రపంచంలో. ఇవి ఎట్లా ఉన్నాయంటే ఆ మధు బిందువుల్లాగా ఉన్నాయి. పద్మంలో తేనె బిందువులు ఉంటాయి కదా, ఆ తేనె బిందువుల్లాగా హిమాలయాలు ఉన్నాయి. రాత్రి అనే తుమ్మెద దీని చుట్టూ తిరుగుతోంది. తుమ్మెద నల్లగా ఉంటుంది కదా, రాత్రి అనే తుమ్మెద దీని చుట్టూ తిరుగుతున్నట్టుగా ఉంది. అదే అందుకే ఆయన కవి అయ్యారు. ఇలా మనల్ని చెప్పమంటే ఏం చెప్తాం మనం? భూమి గురించి వర్ణించండి అంటే భూమి చాలా బాగుంది, భూమిలో నదులుండును, భూమిలో పర్వతాలుండును, ఇంతే చెప్తాం మనం. అంతకన్నా చెప్పలేం మనం. ఆయన కవి కదా, అందుకనే రాత్రి దీని చుట్టూ తిరుగుతోంది అని చెప్పారు. అంత అద్భుతమైన వర్ణన. ఒక తుమ్మెదలాగా తిరుగుతోంది. ప్రాణుల గుంపులే దీని చుట్టూ తిరిగే దోమలై ఉన్నాయి. పద్మం చుట్టూ దోమలు చేరి ఉంటాయి కదా, క్రిమికీటకాలు అవన్నీ కూడా ప్రాణులే దీని చుట్టూ చేరిన దోమల్లాగా ఉన్నాయి. అంటే అంత దూరం నుంచి చూస్తే అక్కడక్కడ కదులుతున్నట్టుగా కనిపిస్తున్నారు. చిన్న చిన్న దోమల్లాగా వీళ్ళందరూ, ఈ ప్రాణులన్నీ, అంటే ఏనుగులు కానీ, సింహాలు కానీ, మనుష్యులు కానీ, మొత్తం ఆ ప్రాణికోటి అంతా కూడా ఈ పద్మం చుట్టూ తిరిగే దోమల్లాగా కనిపిస్తున్నాయి. దీని మధ్య దేశము భోగాలనే తంతువులతో నిండి ఉంది. భూమి ఎలా లభిస్తుంది? భూమి మనకి అంటే మనుష్య జన్మ ఎలా వస్తుంది అంటే పుణ్యపాపాలతో లభిస్తుంది. రెండూ కలిస్తే ఈ భూలోకం వస్తుంది. పుణ్యము పాపము రెండూ ఉంటాయి. అంటే పాపం ఎక్కువగా ఉందా, పుణ్యం ఎక్కువగా ఉందా అంటే అది ఎవరి జన్మని బట్టి వాళ్ళకి. కానీ పుణ్యపాపాలు రెండూ ఉంటాయి. ఎంతో కొద్దిగా అయినా మనం పాపం చేసి ఉంటాం, లేదా ఎంతో కొద్దిగా అయినా పుణ్యం చేసి ఉంటాం. పుణ్యపాపాభ్యాం మనుష్యలోక. పుణ్యపాపాలు రెండూ కలిస్తే మనుష్యలోకం వస్తుంది. కేవలం పుణ్యమే ఉంటే స్వర్గలోకం వస్తుంది. కేవలం పాపమే ఉందనుకోండి, అసలే పుణ్యం లేదనుకోండి, పాతాళం, నరకలోకం వస్తుంది. పుణ్యపాపాలు రెండూ కలిస్తే భూలోకం వస్తుంది. ఈ భూలోకం వచ్చినవాడు అటు పైకైనా వెళ్ళొచ్చు, ఇటు కిందకైనా పడవచ్చు. పుణ్యాన్ని బాగా పెంచుకుంటే స్వర్గానికి వెళ్తావు, పాపాన్నే పెంచుకుంటూ పోతే నరకానికి వెళ్తావు. అంతే. అంటే అధః పాతాళం, కిందకి పడిపోతావు. మన మధ్యలో ఉన్నాం, అందుకనే మధ్యలోకము అంటారు దీన్ని. ఈ లోకంలో భోగాలనేవి తంతువుల్లాగా ఉన్నాయి. అక్కడ కాండలో కాడ ఉంటుంది, ఆ కాడలో చిన్న చిన్న బిసతంతు తనీయసి అని లలితా సహస్రనామంలో నామం. బిసతంతువు అంటే ఆ పద్మంలో, ఆ పద్మ కాడలో ఉండే చిన్న చిన్న పోగులు, ఆ పోగుల్లాగా భోగాలు ఉన్నాయి ఈ భూమిలో. నీటితో నిండిన పాతాళమే దీని రంధ్రమై ఉంది. అంటే ఆ పద్మంలో రంధ్రం ఉంటుంది కదా, ఆ కాడలో, అది ఏమిటి అంటే నీటితో నిండిన, నీళ్ళన్నీ సుడిగుండంలోకి వెళ్ళి చేరుతూ ఉంటాయి. కొన్ని చోట్ల మనం చూస్తాం, సముద్రంలో, నదుల్లో సుడిగుండాలు ఉంటాయి కదా, ఎంత నీరు పోసినా పోతూనే ఉంటుంది, ఎక్కడికి పోతుందో తెలియదు. ఆ భూమి అంతా లాగేస్తూ ఉంటుంది. ఆ రంధ్రంలాగా ఉంది. ఈ నీరు దీనిని చుట్టి ప్రవహిస్తోంది. నీరు చుట్టూ ఒక వడ్డాణంలాగా ఉంది దీనికి, ఈ భూమికి. పగటిపూట ఈ భూలోకము ప్రకాశిస్తూ కనిపిస్తోంది. ఈ భూమి అనే పద్మము శృంగారము మొదలైన రసాలతో తడిగా ఉంది. ఇక్కడ అన్ని భావాలు ఉన్నాయి, అన్ని రసాలు ఉన్నాయి ఇక్కడ. శృంగారము, హాస్య రస, శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంతాశ్చ. ఈ 9 రసాలు ఉన్నాయి ఈ భూలోకంలో. ఎవరెవరిలో ఏ ఏ రసం ఉందో ఆయా సందర్భానికి, ఆయా కాలానికి తగ్గ రసాలు ఆయా ప్రాణుల్లో వస్తూ ఉంటాయి. ఇది ఈ భూమిలో సహజ గుణము, సహజ స్వభావము. స్వర్గలోకంలో కరుణారసం మాత్రమే ఉంది. అక్కడ ఆ దేవతలకి ఏ రసం ఉంది అంటే కరుణారసం ఉంది. అక్కడ ఆ ఒక్క రసమే ఉండాలి. స్వర్గలోకం అంటేనే అది. అక్కడ వేరే ఏదైనా రసం వాళ్ళలో వచ్చిందంటే వాళ్ళు పడిపోతారు స్వర్గం నుంచి. ఇది అక్కడ రహస్యం. ఆ దేవతలు వాళ్ళలో వేరే రసం ఏదైనా పుట్టిందనుకోండి, వీరరసము, శృంగార రసము, బీభత్స రసము పుట్టిందనుకోండి, అక్కడి నుంచి వాళ్ళు పడిపోతారు. వాళ్ళకు ఉండాల్సిన రసం కరుణారసం, దయ, అది ఒకటి మాత్రమే అక్కడ ఉంటుంది. అదే కథల్లో మనకి చెప్పేది. ఆ దేవతని బ్రహ్మగారు శపించారు, ఈ గంధర్వుణ్ణి బ్రహ్మగారు శపించారు, వాళ్ళ కింద పడిపోయారు అని చెప్తారే, అది అక్కడ ఉండే రసం అది. కానీ భూమిలో మాత్రం 9 రసాలు ఉంటాయి. మనిషికి ఆయా సందర్భానికి తగ్గ రసము ఆయా సమయాల్లో పుడుతూ ఉంటుంది. ఆ 9 రసాలు దీనిలో ఉన్నాయి. ఆకాశంలో తిరుగుతూ ఉండే సూర్యుడు దీనిని అనుసరించే హంస అయి ఉన్నాడు. సూర్యుడిని హంసతో వర్ణిస్తారు. హగుంస శుచిషద్వసురంతరిక్ష సద్ధోతా వేదిష దతిథిర్దురోణసత్ అని హంసతో వర్ణిస్తారు. ఆయన ఒక హంస అని, సూర్యుడు హంస.
హంస ఉపాసన అంటే సూర్య ఉపాసన అని అర్థం. సూర్యుని చూస్తూ హంస అని భావించి ఉపాసన చేయాలి. అంటే మన మనస్సుని శుద్ధి చేసేవాడు, మనలో ఉన్న కల్మషాన్ని తీసివేసేవాడు ఆయన, మనలో ఉన్న తాపాన్ని, మనలో ఉన్న కష్టాన్ని పోగొట్టేవాడు సూర్యుడు. అందుకనే సూర్య ఆరాధన చేయాలి. సూర్య ఆరాధన అంటే అదే హంస ఉపాసన. అదే సూర్య గాయత్రినే హంస గాయత్రి అని కూడా పిలుస్తారు. అందుకనే సూర్యుని చూస్తూ ప్రార్థన చేయాలి, పగటిపూట, సాయంత్రం పూట, మధ్యాహ్న కాలంలో అని చెప్తారు. అది హంస ఉపాసన. ఆయన ఉపాసనతో మనలో కూడా హంసలు పెరుగుతాయి అని స్వామిజీ వారు అంటారు. మన హంసలు అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు. మనకు ఆయుస్సు అనేది ప్రత్యేకంగా భగవంతుడు ఇవ్వలేదు, మనకి ఇన్ని ఊపిర్లు అని ఇచ్చాడంతే. వీడు ఇన్ని ఊపిర్లు ఆడతాడు అని భగవంతుడు ఇచ్చాడు. అన్ని ఊపిర్లు మనం ఎంత సమయంలో ఆడతాము అనేది మన చేతిలో ఉంటుందంతే. మనం ఒక 10,000 ఊపిర్లు ఒక సంవత్సరంలో ఆడేయచ్చు, లేదా ఈ 10,000 ఊపిర్లని 10 సంవత్సరాలు ఆడచ్చు. మనం 10 సంవత్సరాలు నిదానంగా దీన్ని సేవ్ చేసుకుంటూ మనం ఇంట్లో ఏదైనా పదార్థం తక్కువగా ఉంటే కొద్దిగా వాడతాం కదా. ఏదో సంవత్సరానికి సరిపడా ఆవకాయ చేసుకుని ఇటు పెట్టుకున్నారు ఇంట్లో, ఒకే రోజు తింటారా? తినరు కదా. తింటే ఏమవుతుంది? బాత్రూంలో ఉంటాం అంతే. ఏం చేస్తారు? కొద్దిగా వేసుకుని తింటూ ఉంటారు. అలాగే మనకి ఇష్టమైన పదార్థాన్ని మనం కొద్దిగా వాడినట్టుగా ఈ ప్రాణశక్తిని కూడా దీర్ఘంగా తీసుకోవాలి. ఉచ్ఛ్వాస నిశ్వాస అనేది ప్రాణవాయువుని దీర్ఘంగా తీసుకున్నప్పుడు మన ఆయుస్సు పెరుగుతుంది. అంతే సైన్స్, వేరే ఏమీ లేదు అక్కడ. భగవంతుడితో సంబంధాన్ని చూస్తే మనం మన ఆయుస్సుకి ఇది అక్కడ జరిగేది ప్రక్రియ. భగవంతుడు తీర్మానం చేశాడు, ఇన్ని ఊపిర్లు వీడు ఆడతాడు అని. మరి అకాల మృత్యువులు, యాక్సిడెంట్లు, అపమృత్యు ఇవన్నీ అవుతుంటాయి. దానికి ఏమిటి కారణం అంటే అక్కడ కూడా ఇదే కారణము, కానీ ఆ ప్రమాదానికి కారణం వేరే, వాడి కర్మ కారణం. ఏదో కర్మతో ఆ ప్రమాదం వాడికి అయింది, లేదా ఆ రోగం వాళ్ళకి వచ్చింది, ఆ రోగంతో ఏదో ఇబ్బంది పడ్డారు. అది వేరే కథ, అది ఆ సిద్ధాంతం వేరే. కానీ ఇక్కడ ప్రాణాయామంతో ఆయుస్సు పెరుగుతుంది అంటారే, అదే ఇక్కడ. ప్రాణాయామం అంటే ఏం లేదు, కూర్చున్నప్పుడు మీరు ఏదో వింటున్నారు, లేదా ఏదో టీవీ చూస్తున్నారు అనుకోండి, పోనీ ఆ టైంలోనే కొద్దిగా నిదానంగా అప్పుడు మీరు రిలాక్స్డ్ ఫీల్ అవుతారు, స్ట్రెస్ అంతా పోతుంది, సంతోషంగా ఆనందంగా ఉంటారు. ఆ గాలి తీసుకుని వదలటము అనేది ముఖ్యం. ఆ గాలి మీద మనం మనస్సుని కేంద్రీకరించాలి. దాంతో ఆయుస్సు పెరుగుతుంది, ఆరోగ్యము బాగుంటుంది. అందుకనే సూర్యుని హంస అంటారు. ఆ సూర్య ఉపాసనతో ఆయుస్సు పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటాము. అటువంటి సూర్యుడు హంసలాగా కనిపించాడు. రాత్రి సమయంలో ఈ పద్మము ముడుచుకుపోతోంది. పాతాళం అనే బురదలో ఉన్న వాసుకి దీనికి కాడగా ఉన్నాడు. ఈ భూమిని ఎవరు పట్టుకున్నారు అంటే ఒక వర్ణన చేశారు. కింద ఒక వాసుకి ఉన్నాడు, ఆ వాసుకి పడగల మీద ఈ భూమి ఇట్లా నిల్చుని ఉంది, ఒక చిన్న ఆవగింజలాగా నిల్చుని ఉంది. వాసుకి అని కొంతమంది, కొన్ని సందర్భాల్లో అనంతుడు అని, కొన్ని సందర్భాల్లో శేషుడు అని వేరే పేర్లతో పిలుస్తారు. కానీ మొత్తానికి ఒక శక్తి, ఆ గ్రావిటీ అంటాం కదా, ఆ గ్రావిటీ పవర్నే సర్పము అని పిలుస్తారు అంతా. ఇక్కడ అది పట్టుకుని ఉంది ఈ భూమిని. అది కదిలినప్పుడు దీనిలో కూడా భూకంపాలు వస్తాయి అని. అందుకనే గురు పూర్ణిమ రోజు చేసే గురు పరంపర పూజ, చైతన్యార్చన, అందులో శేషుణ్ణి కూడా స్థాపన చేసి ఆయన కూడా పూజ చేస్తారు. ఎందుకంటే భూమికి ప్రధానమైన శక్తిని ఇచ్చేవాడు కాబట్టి, భూమిని పట్టుకుని ఉన్నవాడు కాబట్టి ఆదిశేషుడు. అలాగే మనలో కూడా ఆదిశేషుడు ఉన్నాడు కుండలిని స్వరూపంగా. ఆయన ఈ ప్రపంచాన్ని పట్టుకున్నాడు, ఈ శరీరాన్ని, ఇదే ప్రపంచం. భోగిని అంటారు అమ్మవారిని, భోగిని స్వరూపము. భోగిని అంటే ఏమిటి? సర్పం, పాము అని అర్థం. సర్పాలు, పాములు మనలోనే ఉన్నాయి, భయపడాల్సిన పని లేదు. పాము కల్లో వచ్చింది, భయపడాల్సిన పని లేదు. ఎందుకని అంటే మనలోనే కుండలిని శక్తి ఉన్నప్పుడు, అన్ని సర్పాల కన్నా పెద్ద సర్పం మనలోనే ఉన్నప్పుడు, అన్ని సర్పాల కన్నా పెద్ద సర్పం మనమే. మనలో ఉన్నంత విషం ప్రపంచంలో వేరే ఎక్కడా లేదు. పాములే మనల్ని చూసి భయపడతాయి, తెలుసా? అది చెప్తారే, తేలులో తోకలో పాము విషం ఉంది, చీమలో ఎక్కడో మధ్య భాగంలోనో లేదా చివరి భాగంలోనో తలలోనో విషం ఉంది, పాములకి కూరల్లో విషం ఉంది, మనిషికి శరీరం అంతా విషమే ఉంది. వాడి ఆలోచనే విషంగా ఉంది, దాన్ని మార్చుకోవాలి మనం, విషాన్ని అమృతం చేసుకోవాలి మనం. లేకపోతే పాము కన్నా భయంకరమైన వాడు మనిషి. పాముని అక్కడికి వెళ్ళి తొక్కితేనో, దానికి ఏదైనా హింస చేస్తేనో కరుస్తుంది. వీడు ఏ కారణమో లేకుండానే కరుస్తాడు, వీడు ఏ కారణమో లేకుండానే విషాన్ని ఎక్కిస్తాడు.
సమాజంలో. అటువంటి భయంకరమైన క్రూర మృగం వీడు. అన్నిటికన్నా క్రూరమైన మృగం ఎవరు అంటే మనిషి. అందుకనే జాగ్రత్తగా ఉండాలి మనం. వాసుకి దీనికి కాడగా ఉన్నాడు. ఇది రాత్రిపూట ముడుచుకుపోతోంది అంటే వెలుగు లేదు కదా, ముడుచుకుపోయిన పద్మంలాగా కనిపిస్తోంది. సముద్రం ఈ పద్మానికి ఆధారంగా ఉంది, సముద్రం పట్టుకుని ఉంది. ఈ సముద్రం కనుక చలిస్తే ఈ పద్మం యొక్క దిక్కులు అనే దళాలు కూడా చలిస్తాయి. సునామీ అని చెప్తారు కదా, దాన్నే వర్ణిస్తున్నారు. సముద్రంలో కదలిక వస్తే భూమి కూడా కదిలిపోతుంది. సముద్రం కదిలితే ఈ భూమి అనే పద్మం కూడా కదులుతుంది, భూకంపాలు సంభవిస్తాయి. ఈ పద్మము కాడయందు దేవదానవులు అనే ముళ్ళు ఉన్నాయి. దేవతలు ఇక్కడే ఉన్నారు, దానవులు ఇక్కడే ఉన్నారు, రాక్షసులు ఇక్కడే ఉన్నారు, దేవతలు ఇక్కడే ఉన్నారు. అంటే ఎవరెవరు ఎలా ఎలా ప్రవర్తిస్తున్నారో దాన్ని బట్టి వాళ్ళు రాక్షసులా వాళ్ళు దేవతలా అని తీర్మానం చేస్తారు. అలా దేవదానవులు దీనికి ముళ్ళలాగా ఉన్నారు. చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి కదా, పద్మం కాడ పట్టుకున్నారు ఎప్పుడైనా? అవేం అంత పెద్దగా గుచ్చుకోవు, కానీ చిన్నగా పైకి ఇట్లా లాగితే మాత్రం మనకి ముళ్ళు గుచ్చుకుంటాయి. చిన్న చిన్న ముళ్ళు, అవి గులాబీ ముళ్ళలాగా ఉండవు, కానీ ఆ కాడకి చిన్నగా అక్కడక్కడ మొటిమల్లాగా ఉంటాయి. దాన్ని ఇక్కడ వర్ణిస్తూ చెప్పారు. పర్వతాలు దీనికి బీజాలై ఉన్నాయి. ఇవి అసుర స్త్రీలనే లతను ఆశ్రయించుకుని ఉన్నాయి. దీనికి జంబూద్వీపం అనే ఒక దుద్దు ఉంది. దుద్దు అంటే తెలుసు కదా, మధ్యలో పద్మంలో ఉంటుంది, దాని దుద్దు అంటారు. జంబూద్వీపం దీనికి దుద్దుగా ఉంది. నదులన్నీ కూడా తామర దుద్దు యొక్క కాడలై ఉన్నాయి. గ్రామాలు నగరాలు దీనికి జూలుగా పుప్పొడిగా ఉన్నాయి. దీని దుద్దు గొప్పవైన 7 కుల పర్వతాలనే బీజాలతో కూడి ఉంది. పెద్ద పెద్ద పర్వతాలు, హిమాలయం లాంటి పర్వతాలు, వాటిని కుల పర్వతాలు అంటారు. అంటే చాలా ముఖ్యమైన పర్వతాలు అని అర్థం. దీని మధ్యలో ఉన్న సుమేరు పర్వతం అనే బీజము ఆకాశాన్ని ఆక్రమిస్తున్నట్టుగా ఉంది. సుమేరు పర్వతం, ఆ సుమేరు పర్వతమే కైలాసము అని చెప్తారు. అది పట్టుకుని ఉంది అని అక్కడ. అందుకనే ఉత్తర దిక్కుకి వెళ్ళారు దేవతలందరూ అంటారు. మానస సరోవరం కైలాస పర్వతం అంటారే, అది ఆకాశాన్ని ఆక్రమిస్తున్న 13,000 అడుగులు. అది అంటే అంత పెద్ద అద్భుతమైన ఒక కొండ. అది ఏకశిల. లోపల ఇంకా ఎంత ఉందో తెలియదు ఆ కైలాస పర్వతం. అదే ఒకే రాయి. కొన్ని సందర్భాల్లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని కొండలు కనిపిస్తాయి. ఒకే రాయి కొండ పెద్దది, అక్కడ మనకి తుమ్కూరు దగ్గర ఉంది. అలాగే ఒక పెద్ద రాయి బండ, అది 13,000 అడుగులు ఉంటే ఎట్లా ఉంటుంది? అది కైలాస పర్వతం. అది లోపలికి ఇంకా ఎంత వెళ్ళిందో తెలియదు. ఆ సుమేరు పర్వతం ఆకాశాన్ని ఆక్రమిస్తున్నట్టుగా ఉంది. సరోవరాలన్నీ కూడా ఈ పద్మదళమందున్న మంచు తుంపురలై ఉన్నాయి. అరణ్యాలు దీని యొక్క ధూళి అయి ఉన్నాయి. ఈ భూపద్మం అనే తామర దుద్దు యొక్క మధ్య దేశంలో నివసించే జీవులను తుమ్మెదలతో పోల్చవచ్చు. వీళ్ళందరూ ఇక్కడ సంచారం చేస్తున్నారు జీవులు. వీళ్ళు ఈ పద్మం చుట్టూ తిరుగుతున్న తుమ్మెదల్లాగా ఉన్నారు. ఈ జంబూద్వీపం అనే తామర దుద్దును ప్రతి పౌర్ణమిలోనూ 4 దిక్కులలోనూ 100 యోజనాల విస్తీర్ణంతో వ్యాపించి ఉన్న సముద్రాలు అనబడే తుమ్మెదలు చెలరేగి తాకుతూ ఉన్నాయి, ముట్టడిస్తూ ఉన్నాయి. అంటే పౌర్ణమి రోజు సముద్రం పెరుగుతుంది అని అవి వచ్చి ఇట్లా ఈ భూమిని కొడుతున్న దృశ్యాన్ని చూస్తూ వాళ్ళు పైనుంచి కిందకి దిగుతూ ఉన్నారు. ఆ భూమిని చూస్తూ పైనుంచి చూస్తే సముద్రం ఎలా కనిపిస్తుంది, భూమి అంతా కనిపిస్తోంది వాళ్ళకి. అందుకనే అలా వర్ణన చేస్తున్నారు. దీని యొక్క దిక్కులనే దళములపై సురలు, సముద్రాలు అనే భ్రమరాలు విశ్రమిస్తూ ఉన్నాయి. సోదరులైన 9 మంది రాజులు దీనిని భారత, భద్రాశ్వ, కేతుమాల్యము మొదలైన 9 భాగాలుగా విభజించారు. ఒకప్పుడు ఇది 9 ఖండాలు, తర్వాత ఇప్పుడు 7 ఖండాలు అయింది. తర్వాత పోను 4 ఖండాలు అవుతాయి అని భాగవతంలో చెప్పారు. ఇంకా తర్వాత 2 ఖండాలు అవుతుంది భూమి, తర్వాత ఏకఖండం అవుతుంది. ఏకఖండం అయినప్పుడు సముద్రంలో మునిగిపోతుంది. ఇది భూమి యొక్క ప్రళయాన్ని వర్ణించిన విధానం భాగవతంలో. ఏకఖండం అంటే ఆ భూమిలో ఎంత మార్పు వస్తుంది చూడండి. భూమి అంతా జరిగి ఒకచోట కలిసిపోతుంది. ఎంత అండి లీటర్ ఇప్పుడు? 40, 50, 74, 34, అమ్మో 34. ఒకప్పుడు 2 రూపాయలు, 5 రూపాయలు. మరి కొంతకాలంలో అణాల్లో కూడా వచ్చేదేమో. ఇప్పుడు ఆహారం అంతా పెరుగుతోంది. సెల్ ఫోన్ 10 రూపాయలకే వస్తుంది, పాలు 30 రూపాయలు. మరి తాగి తిని బతకాల మనిషి, లేకపోతే సెల్ ఫోన్తో బతకాలా చెప్పండి? తెలీదు.
ప్రపంచం అట్లా అయింది. కానీ ఒకప్పుడు క్షీర సముద్రం ఉండేది, పాల సముద్రం. అందరూ పోయి కొద్దిగా ప్రొద్దున అవుతూనే పాలు పోసుకురావటం, సముద్రానికి వెళ్ళి కొద్దిగా పాలు తీసుకురావటం. ఆ కాలం అట్లా ఉండేదేమో తెలియదు. క్షీర సముద్రం భూమిలో ఉంది అని చెప్తారు. అటువంటి ఆ క్షీర సముద్రాన్ని వర్ణన చేశారు ఇక్కడ. అది తీయగాను చల్లగాను ఉంది. సముద్రమే కానీ ఉప్పగా లేదు, తీయగా ఉంది. అది ఆ కాలం అది. తరువాత 2 రెట్లు పెద్దదిగా ఉన్న కుశద్వీపం ఉంది. దీనిలో అసంఖ్యాకమైన జనం ఉన్నారు. దీనిని 4 వైపుల నుంచి ద్విగుణాకారమైన దధి సముద్రం అంటే పెరుగు సముద్రం ఉందిట ఇక్కడ. ఇది ప్రతిరోజు దేవతలకి ఆనందాన్ని కలిగిస్తోంది. ఏ కాలమో ఎప్పుడో అది నన్ను అడగద్దు. ఎన్ని సంవత్సరాలైంది, ఎన్ని కోట్ల సంవత్సరాలైంది, అది ఆ ప్రశ్నకి సమాధానం లేదో అక్కడ చెప్తున్నారు ఉంది అని. వాళ్ళు చూశారు, ఆ వర్ణన మనం తెలుసుకోవాలి. ఇది ప్రధానం కాదు, ఇది ఊరికే ఇది మా విషయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నారు అంతేగాని ఇది ముఖ్యం కాదు. ఇక్కడ పాల సముద్రమా పెరుగు సముద్రం అనేది ముఖ్యం కాదు, కానీ తెలుసుకునేందుకు వినేందుకు బాగుంటుంది. తరువాత కుశద్వీపానికి 2 కొలతలతో క్రౌంచ ద్వీపం ఉంది. ఇది అగడ్తలతో కూడి కొత్త రాజపురంలాగా ప్రకాశిస్తూ ఉంది. దీనిని చుట్టుకుని నేతి సముద్రం ఉంది. నెయ్యే సముద్రం అట. ఓహో, అన్నీ ఉన్నాయి ఇక్కడ. అంటే పాలు తెచ్చుకుని ఇంకా మళ్ళీ ఏదో మజ్జిగ చేసి చిలికి వెన్న నెయ్యి ఈ తాపత్రయం లేదు, అంతా రెడీమేడ్. అన్నీ అక్కడే దొరుకుతున్నాయి, పంచగవ్యం అంతా అక్కడే దొరుకుతుంది. ఇంకేంటి కావాలి మనకి? నేతి సముద్రం ఉంది. తరువాత పాపంతో నిండి ఉన్న షాల్మలి ద్వీపం ఉంది. తరువాత పువ్వులలాగా తెల్లగా ఉన్న సురా సముద్రం ఉంది. మణిద్వీప వర్ణన కూడా ఇలాగే ఉంటుంది. ఆ మణిద్వీపాన్ని మనం ఒక్కొక్క ప్రాకారాన్ని దాటి వెళ్తున్నప్పుడు ఈ సముద్రాలన్నీ మనకి అక్కడ కనిపిస్తాయి. ఆ లోనికి పోగా ఒక్కొక్క ప్రాకారం పెరుగుతూ ఉంటుంది, తరగటం కాదు, పెరుగుతూ ఉంటుంది. అది అక్కడ విచిత్రం. అన్ని ప్రాకారాల కన్నా పెద్దదైన ప్రాకారంలో అక్కడ ఆ రాజరాజేశ్వరి మాత లలితాదేవి ఉంటుంది అని వర్ణన చేసి చెప్పారు. అక్కడ కూడా ఇటువంటి వర్ణనే చూస్తాం మనం. అది సురా సముద్రం షాల్మలి ద్వీపాన్ని శేషుడు విష్ణువును చుట్టుకుని ఉన్నట్టుగా చుట్టుకుని ఉంది. తరువాత గోమేదక ద్వీపము, దానిని చుట్టుకుని ఇక్షు సముద్రం అంటే చెరుకు రసం, ఆ చెరుకు రసంతో తయారైన సముద్రం. ఆ సముద్రము మంచు కొండలు ఉన్నాయి. తరువాత పుష్కర ద్వీపము, మంచినీటి సముద్రాలు ఉన్నాయి. తరువాత మంచినీటి సముద్రం కన్నా పెద్దదైన బిలం ఒకటి ఉంది. అది పాతాళలోకానికి దారి చూపుతోంది. ఈ గుంటలో నుండి పైకి లేచి కనిపించే చక్రవాళ్ల పర్వతాలు కనిపిస్తూ ఉన్నాయి. వీటిలో సగభాగం చీకటితో నిండి ఉండటం వల్ల నల్లని కలువ పూలమాలతో కప్పబడి ఉందా అన్నట్టుగా వాళ్ళకి కనిపించింది, లీలాదేవికి సరస్వతీదేవికి. వీటి శిఖరాలయందు అనేక రకాల మాణిక్యాలు, తెల్ల కలువలు, కుముదము, ఎరుపు తెలుపు కలిసిన కలువలు, కల్హారాలు ఉన్నాయి. ఇవి ముల్లోక సామ్రాజ్య లక్ష్మి యొక్క కేశాలకు కట్టుకుని ఉన్న మాలలలాగా కనిపిస్తూ ఉన్నాయి. సామ్రాజ్య లక్ష్మి అంటే ఈ భూమినంతా ఒక లక్ష్మిలాగా వర్ణన చేస్తారు. అందుకనే భూదేవి వెంకటేశ్వర స్వామి హృదయంలో ఉంటుంది అని చెప్తారు. దానికన్నా 10 రెట్లు పెద్దదైన అడవి ఉంది. అక్కడ ప్రాణి సంచారము లేదు. తరువాత దానికన్నా 10 పెద్దదైన సముద్రము లోతుగాను గొప్పగాను ఆకాశంలాగా వ్యాపించి ఉంది. తరువాత దానికన్నా 10 పెద్దగా ఉన్న అగ్నిజ్వాలలు ఉన్నాయి. అది ఆ ధ్యానంలో అలా కిందకు దిగుతున్నప్పుడు ఇవన్నీ చూస్తూ కిందకి వస్తారు అని. అందుకే చెప్పింది, ఈ అనుభవాలన్నీ కలుగుతూ ఉంటే మనకి ధ్యానంలో విసుగనేదే ఉండదు. అందుకని ధ్యానంలో ఎంతసేపు కూర్చున్నా తెలియదు, మర్చిపోయి ఉంటాము అంటారు. అదే ఎవరైనా విసుగ్గా భజన చేస్తున్నారు, నామ సంకీర్తన చేస్తున్నారు అనుకోండి, ఎప్పుడు ఎంతసేపటికి అవుతుంది, టైమే చూస్తూ ఉంటారు, ఎప్పుడు అవుతుంది. అదే మనస్సు పెట్టి చేసామనుకోండి, ఇంకా కాసేపు చేస్తే బాగుండేదే అని అనిపిస్తుంది. మనస్సు ఎక్కడ ఉంటుందో అక్కడ మనకి సంతోషం ఉంటుంది. ఆ సంతోషాన్ని కలిగించే దృశ్యాలు ఇక్కడ ధ్యానంలో కనిపిస్తూ ఉన్నాయి వీళ్ళకి. అవి ఆ అగ్నిజ్వాలలు మేరు మొదలైన పర్వతాలను కరిగిస్తాయా అన్నట్టుగా ఉన్నాయి. తరువాత 10 పెద్దదైన వాయు ప్రవాహం ఉంది. అది కొండను పెండి చేసేదిగాను పర్వతాలను కూడా గడ్డిలాగా పైకి ఎగురగొట్టే విధంగాను ఉంది. శూన్య ప్రదేశం కావటంతో దాని యొక్క శబ్దం వినటానికి సాధ్యపడదు. తరువాత 10 రెట్లు ఎక్కువైన శూన్యాకాశము వ్యాపించి ఉంది. ఆ తరువాత 100 కోట్ల యోజనాలు వ్యాపించి దట్టంగా బంగారుమయమై ఉన్న బ్రహ్మాండం యొక్క గోడ ఉంది. అది 2 భాగాలుగా విడిపోయి ఉంది అని
భూలోకాన్ని వర్ణన చేసి చెప్తారు. తర్వాత ఆ సర్గలో చివరి శ్లోకంతో ఆ భూలోక వర్ణనని సమాప్తి చేస్తారు. ఇది ఇతి జలధి మహాద్రిలోకపాల త్రిదశ పురాంబర భూతలై పరీతం జగదుదరమవేక్ష్య మానుషీద్రాక్ భువి నిజ మందిర కోటరం దదర్శ. ఈ విధంగా లీలాదేవి సముద్రాలతోనూ గొప్ప పర్వతాలతోనూ లోకపాలకులతోనూ దేవపురాలతోనూ ఆకాశంతోనూ భూమితోనూ నిండి ఉన్న భువనాలను చూసి భూమండలంలో ఉన్న గిరిగ్రామ దేశాన్ని చూసింది. అది వాళ్ళకి అవసరమైంది. అలా దిగి వస్తూ దిగి వస్తూ దిగి వస్తూ మెల్లగా స్ట్రైట్ కనిపిస్తుంది. తర్వాత నిదానంగా ఆ ఊరు కనిపిస్తుంది. నిదానంగా అక్కడికి వెళ్ళి ఆ ఊరిలో ఆ ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది. ఆ ఎయిర్పోర్ట్లో రన్వే కనిపిస్తుంది. రన్వే కనిపించిన తర్వాత ఫ్లైట్ వచ్చి అక్కడ దిగుతుంది. దిగిన తర్వాత మనము కిందకి దిగుతాం, అంతే కదా. అలాగే ఇక్కడ కూడా పైనుంచి చూస్తూ 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 వచ్చారు. గిరిగ్రామం కనిపించింది. అంటే వాళ్ళు పూర్వజన్మలో ఉన్న ఆ పల్లె వాళ్ళకి కనిపించింది. ఆ పల్లెలో ఆ గుడిసె కనిపిస్తుంది. ఇప్పుడు ఆ గుడిసెలో వాళ్ళు దిగుతారు. దిగి అక్కడ ఆ పూర్వజన్మని దర్శనం చేస్తారు. అది విషయం అక్కడ. అక్కడితో ఆ గిరిగ్రామ ప్రదేశాన్ని చూడటంతో, చూశారని చెప్పడంతో భూలోక వర్ణన అనేది సమాప్తి అవుతుంది. తరువాత సిద్ధహేతు దర్శనం అనే ఘట్టాన్ని చెప్తారు. అక్కడ కొంతమంది సిద్ధులు కనిపిస్తారు. ఆ సిద్ధ దర్శనానికి ఏమిటి కారణము, వాళ్ళు ఎందుకు కనిపించారు అనేదాన్ని వర్ణన చేసి చెప్తారు. ఆ విషయాన్ని మనం రేపు మాట్లాడుకుందామని చెప్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.